రవి, ఏమిటిది, ఏమైంది? నేను మంచాన పడ్డానని వీళ్ళు నన్ను సరిగా చూడటం లేదు. నువ్వేం భయపడకు మావయ్య, నేను పట్నం తీసుకెళ్లి బాగు చేయిస్తాను. వద్దు బాబు వద్దు, 4 రోజులు బట్టి హాయిగా భోజనం చేస్తున్నావు. నువ్వు బాగు చేయించావనుకో మా కాళ్ళు ఏర్పడతాను. తప్పు, అలా అనకూడదు. ఎంతైనా కన్న తండ్రి, పైగా జప్పండి మనిషితో పరాచకాలు ఆడకూడదు. అలా బుద్ధి చెప్పు బాబు. మావయ్య లోపల తీసుకెళ్ళి నేను పట్నం వెళ్ళటానికి ఏర్పాట్లు చేసి వస్తాను. రండి బాబాయ్, లోపలికి రండి అన్నయ్య. అమ్మా, మీరు మనుషులు కాదమ్మా, దేవతలు. మీకు నేను చేసిన అవమానానికి శిక్ష అనుభవిస్తున్నాను. నన్ను మన్నించండి అమ్మా. అయ్యో, మీరు పెద్దవారు, అలా అనకూడదు బాబాయ్. ఇచ్చి పుచ్చుకున్న చోట అలాంటివి పట్టించుకోకూడదు, మర్చిపోండి అన్నయ్య. అవును బాబాయ్, ఈ స్థితిలో మీరు ఇవన్నీ గుర్తు చేసుకోవటం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రండి. ఏమిటమ్మాయి, 6 నెలల నుంచి చూస్తున్నాను. ఇదిగో అదుగో అంటావే తప్ప పైసా అద్దిచ్చిన పాపాను పోలేదు. క్షమించి పెద్దమ్మా, ఒక వారం రోజులు గడివివ్వండి. ఏదో పని చూసుకుని అద్దె మొత్తం ఇచ్చేస్తాను. ఇచ్చావులే, ఏదో ఆడపిల్లవి దిక్కులేందానివి కదా అని ఆశ్రయం ఇచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. నువ్వు అద్దె ఇవ్వద్దు, ఏమీ ఇవ్వద్దు. ముందు ఈ గది ఖాళీ చేయి, నాకు అదే 10,000. పెద్దమ్మా, ఈ ఒక్కసారికి క్షమించండి, వారం రోజుల్లో ఇస్తాను. ఏమిటి దర్జాగా నా కుర్చీలో కూర్చున్నావు? ఇంకా నయం, నీ నెత్తెక్కి కూకోలేదు. మళ్ళా ఇంత ధైర్యం నీకెలా వచ్చిందిరా? లడాయిలో పిత్తోళ్ళు ఎవడి చేతికి దొరికితే వాడికి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. మళ్ళా అంటే మనం చెట్టు నరికినా కుదురు మిగిలింది, విలక పెరిగింది. మళ్ళా అర్థమయ్యేటాడు. ఆ రోజు నదిలో అందరినీ తోసి చంపామనుకున్నాం, కానీ రాజ్యలక్ష్మి బిడ్డ బతికి బయటపడి పెద్దదై ఇప్పుడు మన పీకల మీద వచ్చి పడింది. మళ్ళా ఎలా తెలుసుకున్నావు? ముమ్మూర్తులా వాళ్ళ అమ్మ పోలికి బంధించి ఉంచిన నీకిట అనుమానం ఉంటే వచ్చి చూసుకో. మళ్ళా మీ అమ్మా నాన్న ఎవరు? నాకేం గుర్తులేదు. నా చిన్నతనంలో గోదావరి ఒడ్డున పడి ఉంటే ఎవరో తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించారట, అంతే నాకు తెలుసు. కనీసం నిన్ను చేర్చిన వారైనా నీకు తెలుసా? అది కూడా నాకు తెలీదు. ఎప్పుడు నన్ను చూడటానికి కూడా ఎవరూ రాలేదు. నా మాట నమ్మండి బాబుగారు. దిక్కులేని దాన్ని, ఇప్పటికే అన్ని విధాలా మోసపోయిన దాన్ని, మీ బిడ్డలాంటి దాన్ని. ఈ పసికందు ముఖం చూసేనా నన్ను వదిలేండి బాబుగారు. లేమ్మలే, దిక్కులేని దానివన్నావుగా, మేమే నీకేదో ఒక దారి చూపిస్తాం. ధైర్యంగా ఉండు. అనుమానం తీరిందా బిడ్డ? నువ్వన్నట్టు ఈ అమ్మాయి రాజలక్ష్మి కూతురే, కానీ ఈ విషయం ఈ అమ్మాయికి తెలియదు. అదృష్టవంతులు. తెలియజేయడానికి నేనున్నాను కదా బిడ్డ. కపాలి, ఈ నేరంలో నీకు భాగం ఉంది. వారిని అవ్వ, ఫలితంలో నాకు బాగోలేదు. మళ్ళా అది సరే, దీన్ని చంపడానికి నీకేం కావాలి? నాకేం అక్కర్లేదు, కాకపోతే నా కూతుర్ని నీ ఇంటికి కోడలుగా చేసుకోవాలి. మళ్ళా అర్చాక్, అల్లరైపోతావు. ఆ పిల్ల నా చేతిలో ఉంది, గుర్తు పెట్టుకో. మళ్ళా ఒరేయ్, నీకు కావలసినంత డబ్బిస్తారా? నీ బోడి పైసలు ఎవడు కావాలో ఆ పిల్ల రాసి అని చెప్తే ఆస్తి దక్కుతుంది. ఆస్తి దక్కిందంటే నీకంటే ఎక్కువ పైసలు ఇస్తుంది. మళ్ళా మర్యాదగా నా కూతుర్ని నీ ఇంటి కోడలు చేసుకో. అయితే నాకు కొంత టైం గడువు ఇస్తా, కానీ గడువులో నన్ను మోసం చేసి ఆ పిల్లని ఎత్తుకపోయినవో నీ రక్తాన్ని సారాలో కలుపుతా. మళ్ళా అలాగే అలాగే అలాగే. ఇక గా పోరిని భద్రంగా చూసుకోండి. మళ్ళా ఇంకా ఎంతసేపు కూర్చోబెడతారండి? అసలు ఇంతకీ ఇక్కడ ఎరువులు ఉన్నాయా లేవా? నీళ్లు బంగారంగానో, ఎరువులు కొట్లో ఎరువులు ఉండగా చెరువులు ఉంటాయటయ్యా. హలో,
అలాగా అయ్యా, ఎరువులతో వస్తున్న లారీ చెడిపోయిందట. రేపు ఉదయం 10 గంటలకు గానీ ఎరువులు ఇవ్వలేం. ఈ సంగతి ముందన్నా తెలిస్తే మా ఊరన్నా వెళ్ళేవాడిని. ఇప్పుడు రైలు కూడా లేదు. సరే, నా తిప్పలేదు, నేను పడతాను కానీ రేపు ఉదయం 10 గంటలకల్లా వస్తాను. ఎరువులు సిద్ధంగా ఉంచాను. అలాగే. ఎవరమ్మా నువ్వు? అలాగా, అయితే నీకెవరూ లేరన్నమాట. నీకేం అభ్యంతరం లేకపోతే నాతో పాటు మా ఊరొచ్చి మాతో పాటే ఉండమ్మా. రామ్మా. అమ్మా, వస్తున్నా బాబు. ఏమిటమ్మా అలా పొయ్యిబారిపోయావు? ఈ అమ్మాయి నీకు ఇంత క్రితమే తెలుసా? లేదు బాబు, నీకు తెలుసా? లేదమ్మా, బస్తీలో ఎవరో దుర్మార్గులు ఈ అమ్మాయిని చంపబోతుంటే కాపాడి తీసుకొచ్చాను. అలాగా, మంచి పని చేశావు బాబు. దేవుడు తలుచుకుంటే ఏ కాయను ఉచితంగా నేల రాలనివ్వడు. అయిన వారి చేతికి అందజేస్తాడు. అయిన వారి చేతికా? ఆ, అదే బాబు, ఆదుకున్న వాళ్ళే అయిన వాళ్ళు. నీ పేరేమిటమ్మా? సుశీల. ఈ బిడ్డ? నా బిడ్డేనమ్మా. ఎవరత్తయ్యా? నీ ఆడపడుచు, నీ అల్లుడమ్మా. ఆడపడుచా? అదేనమ్మా, మీ ఆయనకి దేవుడిచ్చిన చెల్లెలు. అనాథం తెలిసి మనతో పాటే బతుకుతుందని తీసుకొచ్చాను పద్మ. మరి బాబు నాన్నగారు? ఏమిటా ప్రశ్న? అనాథం చెప్పానుగా. మనమంతా ఉండగా అనాథ ఎలా అవుతుంది బాబు? రామ్మ లోపలికి రా. రండి. ఏమిటి? సుశీల నేనెత్తుకొచ్చానా? నాటకాలు ఆడక బిడ్డ. సుశీల అవసరం నీకు నాకు తప్ప మళ్ళీ ఎవరికి అవసరం లేదు. నీ మనిషి చేత నా మనుషుని కొట్టించి సుశీలను ఎత్తుకొచ్చింది కాక మళ్ళా ఏమరిగినట్లు మాట్లాడుతావు. మంచిగా సుశీల నాకు అప్పగించు, లేకపోతే నీ పీక కోసేత్తా మళ్ళా. ఒరేయ్, సుశీల నేనే ఎత్తుకొచ్చుంటే ఈ పాటికి నీ కపాలం లేకుండేవాడిని. అంటే మళ్ళా నువ్వు సుశీలను ఎత్తుకరాలేదా? మరి ఎత్తుకపోయినోడెవడు? ఎవరో అని నీళ్లు నవ్వలే కంటే మన ప్రాణాల మీదకి రాకముందే మనుషులు పెట్టి వెతికించు. ఎతికిస్తా, పట్టుకొస్తా, కాని నిన్ను మాత్రం నమ్మను బిడ్డ. నీడలా నీ ఎంటుంటా. అండలేని ఆడదానిగా ఈ సమాజంలో నువ్వెన్ని ఇబ్బందులు పడి ఇక్కడ చేరుకున్నావు.
ఆడదానిగా నేను ఊహించుకోగలను. కానీ నీ బిడ్డ పెరిగి పెద్దవాడే నా తండ్రి ఎక్కడా అని అడిగితే ఏం చెప్తావమ్మా? నాతో నిజం చెప్పడానికి నీకెందుకమ్మా సందేహం? ఏమని చెప్పనమ్మా? ఊరు పేరు తెలియకుండా ఎవరినో ప్రేమించిన పిచ్చిదానని చెప్పనా? గర్భిణి అని తెలియగానే ఆ దుర్మార్గుడు పారిపోతే వెతికి వెతికి వేశారని వెర్రిదానని చెప్పనా? చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథను నా బిడ్డను కూడా నాలాగే అనాథని చేయకూడదని ఇంకా బ్రతుకుతున్నానమ్మా. నువ్వు అనాథవు కావు చెల్లెమ్మ. అన్నయ్య, ఏ రోజు నువ్వు నా కంటపడ్డావో ఆ రోజే నా చెల్లెలు అయ్యావు. దేవతలాంటి ఈ తల్లి దీవెన అందుకున్న క్షణంలోనే నువ్వు ఇంటికి ఆడపడుచు అయ్యావు. నేను మోసగించిన వాడెవరో చెప్పలేకపోయినా కనీసం నేను చంపడానికి ప్రయత్నించిన వాళ్ళెవరో చెప్పగలవా? నన్ను వాళ్ళు ఎందుకు చంపాలని ప్రయత్నించారో నాకు అర్థం కాలేదు. కానీ నన్ను బంధించిన వ్యక్తి నువ్వు కాక నీ వాళ్ళు ఇంకెవరు బ్రతికి ఉన్నారో చెప్పమని చిత్రహింసలు పెట్టాడు. ఆ వ్యక్తి ఎవరో చెప్పు, వాడిని బట్టేనా నిజం తెలుసుకుంటాను. అతనెవరో నాకు తెలియదు. మిస్టర్ సుధాకర్, కోటాలో వచ్చిన స్టీల్ బ్లాక్ లో అమ్మినట్టు రిపోర్ట్ వచ్చింది. అందువల్ల నేను అరెస్ట్ చేస్తున్నాను. మోహన్, స్టీల్ నేను నమ్మలేదు. గోడౌన్స్ లో ఉండవలసిన స్టాక్ కనపడకపోతే నేనే రిపోర్ట్ చేద్దాం అనుకున్నాను. ప్రతి బ్లాక్ మార్కెట్ హీరో చెప్పే మాట ఇది. మోహన్, నువ్వు నా మాట నమ్మలేవా? బంధువుగా నమ్మగలను, కానీ పోలీస్ ఆఫీసర్గా నమ్మలేదు. నిన్ను అరెస్ట్ చేయక తప్పదు. కానిస్టేబుల్స్, ఏమిటి మీ నాన్న మీ అన్నయ్య ఇంత ద్రోహం చేశారా? నేను బ్రతికుండగా నా తమ్ముడికి అన్యాయం జరగడానికి వీల్లేదు. పదరేఖ. బాబు ఆగు. మనల్ని కాదనుకుని వెళ్ళిన వాడు మనవాడు కాదు. వాడికి ఏ ఇబ్బంది వచ్చినా మనకు అనవసరం. అమ్మా, ఆవేశంలో తమ్ముడు మనకు దూరం అయినా అన్నీ ఆలోచించగల పెద్దవాళ్ళు మనం వాడిని దూరం చేసుకోకూడదు. తనకై తన తప్పు తెలుసుకునే వరకు మన మంచితనం చేతకాంతనంగానే కనపడుతుంది బాబు. ఇంకా ఏం తెలుసుకోవాలమ్మా? పిలిచి పిల్లనిస్తామన్న వాళ్ళు కావాలని జైల్లో పెట్టించారు. ఇది చాలు తమ్ముళ్ళలో మార్పు రావటానికి. పైగా ఆపదలో ఉన్నప్పుడు ఇలాంటి పంతాలు పట్టింపులు పనికిరావద్దయ్యా. పదరాక నేను వస్తాను. వస్తామమ్మా. నన్ను క్షమించండి అయ్యా. తమ్ముడు, అవేం మాటలు? మారుటన్నవన్నీ అవమానించి వెళ్ళి ఆ మృగాల బొమ్మలో పడ్డాను. వాళ్ళు చేసిన నేరాలు నా నెత్తిన తోశారు. అంతా విన్నాను. వాళ్ళ సంగతి నేను తెలుస్తాను. రేఖ, నా వాళ్ళింత కిరాతకులని నాకు తెలియసుదా. నన్ను క్షమించు. సుధాకర్, నువ్వు ఈ నేరం చేయలేదని నాకు తెలిసినా నిన్న ఆ ప్రాంతం నుంచి తప్పించకపోతే ఇంకా ఎక్కువ ప్రమాదం జరగొచ్చని నిన్ను అరెస్ట్ చేశాను. నన్ను అపార్థం చేసుకోగదు. ఏం అర్థం చేసుకుంటేనే అన్నదమ్ములు కలిశారు, ఇక ఏ అపజయము ఉండదు. బాబాయ్, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? రవి పుణ్యం అంటూ బాగుపడ్డానమ్మా. ఒంటితో పాటు బుద్ధి కూడా బాగుపడింది. 4-5 రోజుల్లో మన ఊరు వచ్చేసి నేను తాకట్టు పెట్టుకున్న సామాన్లన్నీ ఎవరిది వారికి ఇచ్చేసి అందరికీ దండం పెడతానమ్మా. ఏమండి, అక్కడ అత్తయ్య కంగారు పడుతుంటుంది. రండి వెళదాం. ఒరే ఒరే ఒరే, ఏడోకరా, ఏడోకు బాబు. ఊరుకో ఊరుకో ఊరుకో. అమ్మా సుశీల, త్వరగా పాలు తీసుకోరా. వస్తున్నానమ్మా. రేఖ ఎక్కడ? మీరెవరు? రేఖ తండ్రి హరిశ్చంద్రరావు. ఓహో, అలాగా. రేఖ ఇక్కడ లేదు. రేఖ ఇక్కడికి రావడం కళ్ళారా చూసి ఆయన తీసుకొచ్చాను. మీరు రావడం చూసుంటారు, కానీ వెళ్ళడం చూసుంటారు. అనవసరంగా దాచడానికి ప్రయత్నించు. దాచటాలు దోచటాలు మాకు అలవాట్లేదు, అవసరం లేదు. మీరు మోసం చేసి నా బిడ్డను జైల్లో పెడితే విడిపించడానికి రవిని తీసుకువెళ్ళింది. అమ్మా, వీళ్ళేనమ్మా నన్ను బంధించింది. అలాగా? కపాలి, దీన్ని రెక్కలు విరిచి తీసుకువెళ్లి కారులో పడి. వీల్లేదు, సుశీల నా బిడ్డ. ఎవరి బిడ్డ నీకంటే ఎక్కువ నాకే తెలుసు. మళ్ళా మా అమ్మాయి వచ్చి నాకు ఇక్కడే ఉండి వెంట తీసు. పోనీ. అమ్మా, ఏమిటమ్మా ఇది? ఏమైంది? బాబు వచ్చావా? వచ్చానమ్మా, తమ్ముని కూడా తీసుకొచ్చాను. సుధాకర్, అమ్మా, నన్ను క్షమించమ్మా. ఏమైంది పెద్దమ్మా? ఏముంది ఆయన, అడ్డమల్ని మీ అమ్మను కొట్టేసి సుశీల్ ఎత్తుకుపోయాడు ఎవరో దుర్మార్గుడు. సుశీల్ ఎత్తుకుపోయారా? సుశీల ఎవరో కాదు బాబు, నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు. ఏమిటమ్మా, సుశీల నా చెల్లెలా? అవును బాబు, ఆ రోజు సుశీలను చూడగానే గుర్తుపట్టాను.
మీ నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం మీ గతాన్ని దాచిపెట్టాను. కానీ ఇప్పుడు చెప్పక తప్పదు బాబు. చెప్పమ్మా, ఏమిటి నా గతం? ఈ తల్లిగారు రావు బహదూర్ రాజా వెంకటాద్రి జమీందారు గారి ఒక్కగానొక్క గారాల కూతురు బాబు. ఆమె సామాన్యుడైన మీ నాన్నగారిని ప్రేమించి పెళ్లాడినందుకు మీ తాతగారింటి నుంచి వెళ్ళగొట్టారట. కానీ ఆయన చనిపోయే చివరి క్షణాల్లో మీ అమ్మగారిని చూడాలని కబురు పెట్టారట. నాన్న, నాన్న, పెదనాన్న, పెదనాన్న, చెల్లెమ్మ వచ్చింది. వచ్చావా అమ్మా, వచ్చావా? బాబు మాధవ్, నీ మంచి తెలుసుకోలేక నిన్ను అవమానించాను. నన్ను క్షమించు బాబు. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. మీరేం చేసినా మీ కన్నబిడ్డ మీద ఉన్న ప్రేమతోనే కానీ ద్వేషంతో కాదు. పిల్లలేరమ్మా. ఇదిగో నాన్న. బాబు, నీ పేరు? రవి. నీ పేరమ్మా? సుశీల. అమ్మా, చిన్నప్పుడు నువ్వు అచ్చంగా ఇలాగే ఉండేదాని అమ్మ, ఇలాగే ఉండేదాని. రండి లాయర్ గారు, నేను బ్రతికుండగానే నా కళ్ళ ఎదుటి ఆ వీరునామా నా బిడ్డకివ్వండి. ఇవిగోనమ్మా, మీ నాన్నగారి సమస్త స్థిర చిరాస్తులు మీకు మీ తర్వాత మీ బిడ్డలకు చెందేట్టు రాశారమ్మా. ఈ ఆస్తి నాకెందుకు నాన్న? నీకు కాకపోతే ఇంకెవరికమ్మా? నా మనవడు మనవరాలు నూరేళ్ళు ఏ కష్టం లేకుండా బ్రతకాలి, అదే నా కోరిక. నాన్న, అమ్మా, నాన్న, రాజు. నాన్న, నాన్న, కమాన్. ఒకప్పుడు మా పెదనాన్న కూతురు ఎవరినో అనామకును కట్టుకుని వెళ్ళిపోయింది. ఇన్నాళ్ళు ఆ ఆస్తిని ఐశ్వర్యాన్ని నేను అనుభవించాను. హఠాత్తుగా తన కూతురును పిలిపించి ఆ ఆస్తి అంతా దాని పేరు మీద రాశాడు. ఆ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకు దక్కదని తేలిపోయింది. రేపు వాళ్ళిద్దరూ కలిసి ఊరు బయలుదేరుతున్నారు. దారిలో వాళ్ళందరినీ సర్వనాశనం చేయాలి. అందుకు నీ సహాయం కావాలి. గదంత పని గట్టగా చేత మళ్ళా వస్తా ఉన్నాయా? పెదనాన్నగారు పోయి వారం తిరగకముందే మీరు ఇలా బయలుదేరటం. హఠాత్తుగా బయలుదేరి రావడం వల్ల అక్కడ పనులన్నీ ఆగిపోయాయి. ఒక్కసారి వెళ్ళి రావాలి. 10 రోజుల్లో వచ్చేస్తా ఉన్నాయా? వస్తాను బావా. నేను వస్తాను. మిమ్మల్ని స్టేషన్ దాకా సాగనంపుతాను. పదండి. అందరూ చనిపోయారని అనుకున్నారు. కానీ మీ నాన్నగారు నిన్ను బ్రతికించుకుని మా ఇంటికి వచ్చారు. తిరిగి ఆస్తి కోసం ప్రయత్నం చేయమంటే ఆస్తి కంటే నాకు బిడ్డ ముఖ్యం, తాను బ్రతుకున్నట్లు తెలియకుండా బ్రతుకుతానన్నారు. ఆ తర్వాత మీ నాన్నగారి మంచితనాన్ని గుర్తించి మా నాన్నగారు నన్నిచ్చి పెళ్లి చేశారు బాబు. ఇది బాబు జరిగిన కథ. ఇంతకీ ఎవరమ్మా దుర్మార్గుడు? రేఖ తండ్రి హరిశ్చంద్రరావే బాబు.
అన్నయ్యను ఒకసారి పిలవండి. పిలిస్తే వచ్చే సమయం కాదమ్మా ఇది. హరికి మా గురువు గారు కపాలి గారు అమ్మాయికి పెళ్లి జరగబోతుంది. అన్నయ్య, చెల్లెమ్మా అన్నయ్య, నిజంగా నువ్వు నా పాలికి దేవుడు అన్నయ్య. కాదమ్మా, నువ్వు నేను ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నా చెల్లెలు. అన్నయ్య, అవునమ్మా, ఈ ఇల్లు మన పుట్టిల్లు. ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటున్నవాడు మన తల్లిని చంపి మనల్ని చెల్లాచెదరు చేసి మన ఆస్తి అనుభవిస్తున్న దుర్మార్గుడు. అలాగా? నన్ను మోసం చేసిన నా బిడ్డ తండ్రి కూడా ఈ ఇంటి యజమాని కొడుకేనన్నయ్య. ఎవరు? హరిబాబా? అవును, అతను ఇప్పుడు మరో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎవరు నువ్వు? ఇన్నాళ్ళు నువ్వు లేడనుకుంటున్నవాణ్ణి. అంటే నువ్వు అనుభవిస్తున్న ఈ ఆస్తి కోసం నువ్వు పేర్చిన నీలచితి నుంచి బయటపడి నెత్తురు నిప్పైన వాణ్ణి, నీ తలకొరే కావలసిన వాణ్ణి. నువ్వు ఎవరితో ఎక్కడుండి మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. నేనెవరన్నా తెలిస్తే నువ్వు గుండాకి చస్తావు. అంత పిరికి వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. నువ్వు సుధాకర్కి మారుటనమని మాకు తెలుసు. అంతవరకే నీకు తెలుసు. కానీ నీ మాటలు నమ్మి నీవు కట్టిన తాళికి తల వంచి నీ బిడ్డకు తల్లైన సుశీల తోడపుట్టిన అన్నయ్యన సంగతే నీకు తెలియదు. తోడబుట్టినవాడ అబద్ధం. ఆమె అనాథ. అనాథే అయితే ఆమె ప్రాణం కోసం నువ్వు ఇంత పనవడ్డి ఈ కపాలి చేతుల్లో కీలుబొమ్మ అవుతావు అనుకునేటంత వెర్రివాణ్ణి కాదు హరిశ్చంద్రరావు. నిన్నటి వరకు సుశీల అనాథ నేను అనుకున్నాను. కానీ మా గతం నీ ఘాతకం తెలిసిన తర్వాత మేమిద్దరం తోబుట్టుకున్నాం తెలుసుకున్నాం. ఏమిటి నువ్వు మాట్లాడేది? మాట్లాడటం కాదు, గతాన్ని గుర్తు చేస్తున్నాను. ఈ ఆస్తి కోసం మా వంశాన్ని సర్వనాశనం చేయాలని దయ, దాక్షిణ్యం, మమత, మానవత్వం లేకుండా మా తల్లిదండ్రుల్ని మమ్మల్ని నువ్వు నీట ముంచిన తేలి తెప్పరిల్లి వచ్చిన రాజ్యలక్ష్మి మాధవరావుల పిల్లలం, ఈ ఆస్తికి వారసులం, నీ పాలటి మృత్యువులం. అయితే కోరి మృత్యువు నోట్లోకి వచ్చారన్నమాట. ఇంకా చూస్తారే. అబ్బాయి బాబు, మా మిత్రుల ప్రాణాలు తీసే ముందు మీ వాళ్ళ ప్రాణాలు ఏమవుతాయో ఆలోచించు. చూస్తారే, పట్టుకోండి. ఏమనుకోకురా అబ్బాయి, ఇదో చిన్న రాజకీయం. నీ గతం గురించి మీ అమ్మగారు చెప్పడం విన్నాను. సరే, నువ్వు ఎలాగో రూలింగ్ పార్టీ మీదకి అపోజిషన్ లీడర్లా మా మిత్రుల మీదకి ఎగబడతావని తెలిసి ఈ ఆడంగుల్ని పావులుగా తీసుకొచ్చానంతే. దుర్మార్గుడా, మమ్మల్ని మగాడిలా సాధించలేక ఆడాలను అడ్డం పెట్టుకొస్తావా? కుర్రతనం ఏ పని సాధించాలన్నా ఆదిలోనో అంతంలోనో ఆడదాని అవసరం ఉంటుంది నాయన. శబ్బాస్ బిడ్డ, జైల్లో దోస్తి జన్మాంతం ఉంటుందని రుజువు చేసిన మళ్ళా గీలను తీసుకెళ్ళిగా దంబాలకు తాళతోటి కట్టాను మళ్ళా. చంద్రరావు గారు సమయానికి వచ్చి సహాయపడ్డారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. దాందే ఉంది రావు గారు, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేస్తే రుణం తీరిపోతుంది. చంద్రరావు గారు, ఏమిటి మీరు మాట్లాడేది? కోప్పడకండి రావు గారు. ఆస్తిక వారసురాలైన అమ్మాయిని అప్పగించినందుకు కపాలి కూతుర్ని మీరు కోడలుగా చేసుకోబోతున్నారు. మరి ఆస్తిక వారసుడైన కుర్రాడిని అప్పగిస్తున్నందుకు మా అబ్బాయిని మీ ఇంటల్లుడిగా చేసుకోమని అడుగుతున్నాను. ఇలా గనక పెళ్లిళ్లు జరిపిస్తే వాళ్ళ పీకలు మీకు కానుకలుగా సమర్పిస్తాను.
అవును భాయ్ గాయం చెప్పింది మీ కరెక్టే మళ్ళా గాలి ఎట్లాగా మనల్ని కథం చెప్పారు గనక ముందే మనం వాళ్ళని కథం చేస్తే సరే మనకు కావాల్సింది కూడా వాళ్ళ వంశ సర్వనాశనం కావడమే. అలా కానివ్వండి. మంత్రి గారు ఏదో గబగబా తంతు నడిపే తాళి కట్టించేయండి. తొందరగా కానీ అంటా పెట్టినా ఇన్నాళ్ళకి పెళ్లి దొరుకుతుంటే. మంత్రి గారు ఆలస్యమైనా పర్వాలేదు, మంత్రాలు నీ గట్టిగా చదవండి. ఏమైంది? అమ్మా రేఖ, రేఖ, అమ్మ నీ అమ్మ పెళ్లి కాకుండా నీది గడుపుతాందా? నార్మల్ గతవనరు నువ్వును కళ్ళు తిరుగుతుంటే నీళ్లు పట్టు. అమ్మా రేఖ, అమ్మ నీ అమ్మ నా మీద పడతా పెట్టినా. నన్ను కొట్టుకో, నాకు ఈ పెళ్లి వద్దు, ఏమొద్దు. ప్రాణాలతో ఉంటే మనూరు పోయి కళ్ళు నీళ్లు తాగు బతుకుతాను. నన్ను వదిలే బాబు. అబ్బా తమ్ముడు ఏమండి? ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు తాళి కట్టి మోసం చేసినా తన్నిలో జాలిపడి ప్రాణం కాపాడి. సుశీల, మోసంతో కట్టినా మమతో కట్టినా 3 ముళ్ళు 7 జన్మలు నిలుస్తాయని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. నన్ను క్షమించు సుశీల. మనిషికి చివరికి మిగిలే ఆస్తి అస్థికి లేనని తెలియని రాక్షసులారా, మనుషులు బ్రతికే ఈ సమాజంలో బ్రతికే అర్హత మీకు లేదు. చావండి, ఆగండి. హంతకుల్ని చంపి నువ్వు హంతకుడికి కావచ్చు. దుర్మార్గులారా, మనిషి అన్నవాడు బ్రతికించాలి గాని చంపి బ్రతకాలని చూడకూడదు. కానిస్టేబుల్స్ అరెస్ట్ దెమ్. నేను కాకిగోళ్ళు పొడిచాను కాబట్టి నా కాలు చెయ్యి పడిపోయింది. రవి పుణ్యమా అంటూ బాగుపడ్డాను. నువ్వు మనుషుల్ని కాల్చుకు తిన్నావు కాబట్టి జైలు పాలు అవుతున్నావు. జైలుకి వెళ్తున్నందుకు నేనే విచారించడం లేదు, పైగా గర్వపడుతున్నాను. జైలుకి వెళ్తాను, మళ్ళీ తిరిగి వస్తాను. అప్పటికి జనంలో లెవెల్ పెరుగుద్ది. ఆ రాబోయే ఎలక్షన్ లోనైనా నేనే కాబోయే ప్రెసిడెంట్ ని మర్చిపోకు. పిడకల్లో పెట్టేదాకా నీ పిచ్చి వదలదు. బాబు, రవి బాబు,
నీ మంచితనమే నీ ఆస్తి నీకు తిరిగి తెచ్చింది మనిషికి ఆయన కావాల్సింది ఈ ఆస్తి ఐశ్వర్యం కాదు పెద్దమ్మ. అందుకే ఈ ఆస్తి అంతా నా చెల్లెల్ని పెంచి పెద్ద చేసిన అనాథాశ్రమానికి ఇచ్చేస్తున్నాను. చాలా మంచి నిర్ణయం అండి. అవసరానికి మించిన ఆస్తులు ఆత్మీయతల్ని చంపుతాయి.